ఆమేన్. దయచేసి కూర్చునండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెలుగుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రార్థించుదాం. మహోన్నతులైన మా దేవ, గొర్రెలు గొప్ప కాపరి, గొర్రెలకు జీవాహారము అయినటువంటి దేవ, మందలను సమృద్ధిగాను మంచి ఆహారంతోనూ తృప్తిపరిచేటువంటి దేవాని స్తోత్రాలు. నీ వాక్యం అనే ఆహారంతో నీ మంద అయినటువంటి మమ్ములను నీవు తృప్తిపరచండి. మేము ప్రభువా తృప్తిపడిన వారమై లోకమందు ప్రకాశించేటువంటి జీవితాలు మాకు కలుగు చేసి మమ్మల్ని బట్టి నీ మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాం. యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్యదానంలోకి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చదవబడినటువంటి 3 లేఖనాలు మలాకీ గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి గల వచనాలు, అలాగే రోమపత్రిక 16 నుంచి 25 వచనాలు 1వ అధ్యాయం చదువుగా మనం విన్నాం. ఈ 3 లేఖనాలను బట్టి నిబంధన దూత అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిబంధన దూత అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథము మలాకీ ప్రవక్త 5వ శతాబ్దపు ప్రవక్త అని ఈయనను పిలుస్తారు. 3వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు ఇక్కడ 4 వ్యక్తులు కనపడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. 1వ వచనము చాలా స్పష్టంగా మనం గమనించాలి. మొదటి వ్యక్తి ఈ పుస్తక రచయిత మలాకీ. ఈయనకున్నటువంటి అర్థము మలాకీ మీన్స్ మై మెసెంజర్, నా దూత అనేటువంటి అర్థము కలిగి ఉన్నాడు మలాకీ. కాబట్టి మలాకీ ఒక దూతగా దేవుని సందేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆ మలాకీ మరొక దూత గురించి రాస్తున్నాడు. ఆ దూత 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటగా నేను నా దూతను పంపుచున్నాను. ఈ దూత మరి ఎవరు అని అంటే బాప్తిస్మమిచ్చు యోహాను గురించినటువంటి ప్రవచనం. ఒకే వచనంలో 3 మాట్లాడుతున్నప్పుడు 3 గురించి ప్రస్తావిస్తున్నప్పుడు మనకు కాస్త అది కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కానీ సరిగా చదివితే ఇందులో ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేయబడుతుంది. నా దూతను నీకు ముందుగా పంపుచున్నానని బాప్తిస్మిచ్చు యోహాను గురించి రాయబడిన మాట. ఇదే మాటలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1 నుంచి మరి యెషయా ప్రవక్త కూడా ఈ మార్గము సిద్ధపరిచేటువంటి దూత అనగా బాప్తిస్మిచ్చు యోహాను గురించిన ప్రవచనము చెప్పబడింది. అలాగే 3వ దూత నిబంధన దూత. మనము చదువుకున్న 3వ అధ్యాయం 1వ వచనంలోనే అనగా మీరు కోరు నిబంధన దూత. ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాట. దూతలు చాలామంది ఉన్నారు కానీ నిబంధన దూత మాత్రం ఒకరే.
దేవునికి దూతలు, స్తుతి చేయు దూతలు ఉన్నాయి, వార్తాహరులైన దూతలు ఉన్నాయి, యుద్ధము చేయు దూతలు ఉన్నారు. ఇలాగున నానా రకములైన దూతలు ఉన్నారు. కానీ ఈ నిబంధన దూత మాత్రం ఒక్కరే, అది యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఈ లోకమునకు వచ్చి ప్రతి నిబంధన ఆయన నెరవేర్చాడు. ఆయన లోకమును వచ్చిన నాటి నుంచి కూడా ప్రవక్తల ప్రవచనాలు నెరవేరుతున్నట్లుగా, ఆయన వాటిని జ్ఞాపకం చేసినట్లుగా ఆయన పరిచర్య అంతట్లో మనం చూస్తాం. కాబట్టి ఈయన నిబంధన దూత. 4వ వ్యక్తి దేవుడు. ఆయన చాలా స్పష్టంగా మలాకి గ్రంథం అంతా కూడా 25 సార్లు దరిదాపుగా యెహోవా చెబుతున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట ఈ మలాకి గ్రంథంలో దరిదాపుగా 25 సార్లు చెప్పబడింది. అనగా యెహోవా దేవుడు మలాకి ప్రవక్తతో దూత గురించి, నిబంధన దూత గురించి, ఇద్దరు గురించి మలాకి ప్రవక్తతో దరిదాపుగా 25 సార్లు దేవుడు మాట్లాడాడు. యెహోవా సెలవిచ్చున్నాడు, యెహోవా సెలవిచ్చున్నాడు. నిజమే, ఆయన మాట సెలవిచ్చినది ఏది కూడా తిరిగి వెనక్కి రాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. 10వ వచనం చివరి నుంచి చదవమ్మా. అలాగే నా నోటు నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యములను సఫలం చేయును, మీరు సంతోషంగా బయలు వెళుదురు. కాబట్టి ఒక్కసారి దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట తిరిగి వెనక్కి వెళ్ళదు. అందుకనే ఈ మలాకి గ్రంథంలో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడారో ఆ మాట తిరిగి వెనక్కి వెళ్ళదు. అది ప్రజల జీవితాల్లో పనిచేయటానికి, ప్రజల జీవితాల్లో అది నెరవేరటానికి దేవుని మాట అంత బలమైన శక్తి కలిగింది. అందుకే నిబంధన దూతను ఇద్దరిని లోకానికి తీసుకొచ్చారు తగిన కాలమందు. లూకాసు సువార్త 1వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. మరి ఎలిజబెత్ గర్భవతి అయి ఉంటుండగా ఆ కాలమందు మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, తన బంధువు కాబట్టి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియమ్మ గురించినటువంటి వార్త వచ్చిన విన్నప్పుడు గర్భంలోని శిశువు గంతులు వేసానని రాయబడింది. కాబట్టి నిబంధన దూతను దేవుడు సెలవిచ్చినట్టు ఆయన లోకానికి నడిపించి తన మాటను, తన వాక్కు నెరవేర్చాడు. అందుకని మనం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీవు నాకు మాట సెలవిమ్ము, నీ మాట చొప్పున నన్ను నడిపించుము, నీ మాట చొప్పున నా జీవితాన్ని బలపరిచి, దృఢపరిచి, దానిలో స్థిరపరచుమని అడగాలి. దేవుని మాట అంత బలమైంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడు తన మాటను తాను మర్చిపోయాడు, దేవుడు తానేమనుకుంటున్నాడో తన సంగతులను తాను విస్మరించాడు, ఆయన నిబంధనలు మర్చిపోయాడు, ఆయన పెట్టుకున్నటువంటి ఒడంబడికను ఆయన మర్చిపోయాడని మలాకి కాలపు ప్రజలు ఇలాగను అనుకోవటం ప్రారంభం చేశారంట. అనుకుంటున్నప్పుడు మలాకి గ్రంథకర్త దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు, దేవుడు తన నిబంధనను నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన తన మాటను నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 25 సార్లు మాట్లాడినా, 30 సార్లు మాట్లాడినా, 50 సార్లు మాట్లాడినా ప్రతి మాట ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అని మలాకి ప్రజలకు తెలియజేస్తూ ఈ 2వ అధ్యాయము 27 నుంచి 3వ అధ్యాయము 6 వచనం వరకు గల భాగమును మనం పూర్తిగా అర్థం చేసుకుంటాం మలాకి గ్రంథం ద్వారా. 2వ అధ్యాయము 17 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారి యందు ఆయన సంతోషపడును. ఏమనుకున్నారంటే దేవుడు విసుగు చెందుతాడు, ఆయన ఊరకనే విసుగు చెందేటువంటి దేవుడు, ఆయన దుర్మార్గులేమో అభివృద్ధి చేస్తుంటాడు, నీతిమంతులేమో పాడవుతున్నా కూడా పట్టించుకోడు, ఆయన దుర్మార్గులు
చాలా గొప్పగా ఉనికిలోకి తీసుకొస్తాడు ఆయన. నీతిమంతులు ఉనికిలో లేకుండా వారు ఎక్కడో అట్టడుగున స్థాయిలో ఉంటుంటే ఆయన చూస్తూ ఉంటాడు. మనం మాట్లాడితే ఆయనకు విసుగు వస్తుంది మనం చేసే పనులు. కానీ ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకోవడాన్ని ప్రజలు దేవుని గురించి ఇలా మాట్లాడుకుంటున్నారంట. ఒక మనిషి గురించి మనం మాట్లాడుకున్నట్టు ఒక మనిషి చేసే చేష్టాలను, చెడు చేష్టాలను పలువురు కూర్చొని ముచ్చట్లాడినట్లుగా ఆనాడు మలాకీ కాలం ప్రజలు దేవుని గురించి ఎంత నెగిటివ్గా, ఎంత తక్కువగా, ఎంత చిన్నగా దేవుని గురించి మాట్లాడుకుంటున్నారంట. నిజంగా దేవుడు విసుగు చెందుతాడా? ఆలోచిద్దాం మనం. ఆయన విసుగు చెందటానికి ఆయనకి దేహం లేదు కదా. మానవుడు కలిగి ఉన్నటువంటి శరీరము దేవుడు కలిగి లేడు కదా. ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు కదా. మరి ఆయనకి విసుగు ఎక్కడది? ఈనాడు మనిషిలో సహనం, ఓర్పు తగ్గిపోయింది. చిన్న మాట అన్నా కూడా ఎవరు ఓర్చుకోలేని స్థితికి వెళ్ళిపోయాం. విసుగు పడుతున్నాం మనం. ఇంట్లో ఎవరు సహించుకోలేనటువంటి కాలానికి వెళ్ళిపోయాం. పూర్వకాలం పెద్ద సమస్యను చిన్నగా చూశారు, ఇప్పుడు చిన్న సమస్య పెద్దగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చేసాం నేడు మనం. కానీ దేవుడు దేహాన్ని కలిగి లేడు కదా ఆయన విసుగు చెందటానికి, ఆయన చిరాకు పడటానికి. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త దీనిని జ్ఞాపకం చేస్తాడు. 40వ అధ్యాయంలో ఆయన సొమ్మసిల్లడు, అలయుడు అనేటువంటి మాటలను యెషయా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. 40వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. కాబట్టి ఆయన ఎప్పుడైనా సొమ్మసిల్లటం చూశారా? ఆయన అలయటం చూశారా? ఆయన ఎప్పుడూ అలయలేదు. లోకమందు ఉన్నటువంటి దేవుళ్ళు అలసిపోయారేమో కానీ మన దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఎప్పుడు అలసిపోలేదు. ఆయన నిరంతరము నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. మలాకి ప్రవక్త 6వ వచనం చెబుతాడు, ఆయన మారని దేవుడు అనేటువంటి మాట. ఎప్పుడు మార్పు లేదు ఆయన. ఈరోజు అలసట వచ్చిందని లోకమందు మనిషి తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళు చెప్పినట్టుగా ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఈనాడు నాకు విసుగు వచ్చిందని మరి లోకమందు ఉన్నటువంటి మానవులు తయారు చేసిన దేవుళ్ళు మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ ఆయనకు విసుగు వచ్చిందంట. ఎందు విషయాల్లో విసుగు వచ్చింది? మానవుడు విసుక్కున్నట్టు కాదు ఇది. మానవునికి వచ్చినటువంటి చిరాకు లాంటిది కాదు ఇది. మానవుడు ఓడమన్నా విసుక్కుంటాడు, జరగమన్నా విసుక్కుంటాడు. మానవుని అలవాట్లు ఇది. కానీ దేవునికి వచ్చినటువంటి విసుగు దేని వల్ల వచ్చింది అని అంటే, ఆయనకు వచ్చినటువంటి విసుగు మానవ తీవ్రమైనటువంటి పాపాన్ని బట్టి వచ్చింది విసుగు. మనుషుల్లో మనం గమనిస్తే మనుషులు పాపాన్ని అసహించుకోరు, పాపాన్ని బట్టి విసుగు చెందరు, మనిషిని బట్టి విసుగు చెందుతుంటారు. అందుకే దేవుడు దీనికి దానికి తేడా చూపించాడు. పాపికి పాపానికి ప్రభు తేడా చూపించాడు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సమరయ స్త్రీని ఆయన ద్వేషించలేదు, కానీ సమరయ స్త్రీలోని పాపాన్ని ప్రభు పసిగట్టి దాని గురించి మాట్లాడతాడు. అందుకే ఏబి మాసిలమ్మణి గారు రాస్తాడు, పాపికి నీ పాపమునకును భేదము చూపిన వారెవరు, పాపిని కాపాడుటకై సిలువ భరించిన వారెవరు. దీనికి తేడా. మనమేమో మనుషుల మీద విసుక్కుంటాము, కానీ దేవుడు మానవుడి మీద కాదు కానీ మానవ పాపం మీద విసుక్కున్నాడు. మానవుని తీవ్రమైన దోషం మీద ఆయన విసుగు చెందుతున్నాడు. ఇది ఎప్పటి నుంచి అనంటే నోవాహు కాలం నుంచి కూడా చూస్తున్నప్పుడు ఆయన మానవ హృదయంలోని చెడుతనాన్ని బట్టి ఆయన బహుగా బాధపడుతున్నట్టుగా, ఆయన సంతాపపడినట్లుగా లేఖనాలు చూస్తాం. నినివే పట్టణానికి వారి పరిస్థితిని బట్టి దేవుడు వారిని బట్టి కూడా బాధపడిన సందర్భాన్ని లేఖనాలు జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి కాలానికి వచ్చేసేలేకే పరిసయ్యులు శాస్త్రుల్లో చేసిన పనిని బట్టి ఆయన తన హృదయంలో నొచ్చుకొని బాధపడి అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా అని సంబోధించి మాట్లాడు విసుగు. కానీ మనమేమో మనిషిని విసుక్కుంటాం, మన ఇంటి వారిని విసుక్కుంటాం. అందుకనే ఎప్పుడు దేని యందు మనం విసుగుపడాలో ఆలోచన చేయాలి. ఒక పాపం చేసిన మనిషిని ద్వేషించడం కాదు,
ఆ పాపాన్ని ద్వేషించాలి కానీ ఆ మనిషిని కాదు. ఇది మనం గుర్తుపెట్టుకో. ఆ పాపము యందు మనకు విసుగు రావాలి కానీ పాపము చేసిన వాని యందు కాదు. ఇది దేవుడు మనకు నేర్పుతున్నటువంటి గొప్ప పాఠం. మనం లేఖనాల్లో చదువుతాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను. ఎందుకు వచ్చిందంటే దేవుడికి విసుగు? మలాకి కాలం మంది ప్రజలు అనుకుంటున్నారు దేవుడు ఊరకనే విసుక్కుంటాడని. ఎందుకు వచ్చింది దేవుడికి విసుగు? నువ్వు తినలేదనో, నువ్వు త్రాగలేదనో, నువ్వు పొద్దున్నే నిద్ర లేవలేదనో, లేకపోతే నువ్వు సరిగా కూర్చోలేదనో, లేకపోతే సరిగా శుభ్రంగా లేవనో, మానవుడు ఈ చిన్న చిన్న విషయాల్లో విసుక్కున్నటువంటిది కాదు ఇది. ఇది ఎలాంటి విసుగు? ఆయన మన పాపముల చేత విసిగిపోయాడంట. ఇంకో మాట, నీ దోషముల చేత నన్ను. ఎవరిని ఆయాసపెట్టమంటే మన దోషాల చేత? దేవుని కదా. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నా యందు నీకు ఆయాసకరమైనది ఏదన్నా ఉందేమో. అంటే ప్రభుకి ఆయాసాన్ని పుట్టించేది ఏంటిది? చిన్న చిన్న మానవుడు చిన్న చిన్న అంశాలకు దిగజారి మాట్లాడినట్లుగా, దిగజారి వాటి మీద ఉన్నట్లుగా కాదు. ఇక్కడ దేవుడు మానవుని యొక్క పాపం విషయంలో ఆయాసపడతాడంట. మానవుని దోషం విషయంలో ఆయన తీవ్రంగా విసుగు చెందుతున్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో వాళ్ళు అలా అనుకుంటూ ఇంకోటి కూడా అనుకుంటున్నారు, దేవుడు దుర్మార్గులనేమో గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు, మనలాంటి నీతిమంతులనేమో ఆయన అసలు పట్టించుకోడు, మనమేమో వృద్ధిలోకి లేకుండా వాళ్ళ వృద్ధిలోకి వస్తున్నాం. లోకంలో ఇది జరుగుతుంది కూడా మనం చూస్తున్నాం. చాలామంది దుర్మార్గులు వర్ధిల్లటం, దుర్మార్గులు గొప్పవారు అయిపోవటం లోకమంది మనం చూస్తున్నాం. అయితే దీనికి బైబిల్ గ్రంథం చక్కటి ఉదాహరణ ఇస్తుంది. యోబు చరిత్ర ఆదిమ మానవ జీవిత ఆరంభం నుంచి కూడా మానవులు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఎవరొకరు ఏదో ఒక తప్పు చేస్తేనే వారికి రోగమో, నష్టమో, లేకపోతే ప్రమాదమో, ఆర్థిక విపత్తు, ఏదో క్షయమో, ఏదో తెగులు వారి జీవితాలు ప్రాప్తించిది అనుకుంటున్నారు. ప్రియులారా, అలా అనుకుంటున్నటువంటి వారే మలాకి కాల ప్రజలు కూడా. మేము నీతిగా బ్రతుకుతున్నా కూడా మాకేంటి ఈ తెగులు, మాకేంటి ఈ సమస్యలు, దుర్మార్గులు అభివృద్ధి చెందుతున్నారని యోబు స్నేహితుల మధ్య వాగ్వాదం అంతా కూడా ఇదే. అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తూ మలాకి కర్త ద్వారా బలమైనటువంటి ఒక అంశాన్ని తెలియజేస్తున్నాడు. ఆ నిబంధన దూత హఠాత్తుగా ఆయన ఆలయంలోకి వస్తే ఆయనను సహింపగలిగిన వారెవరు అని అడిగాడు. చూడండి 2వ వచనం, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అగపడుగా ఎవరు అనగా. ఇది 2 రాకడలకు సంబంధించినటువంటి అంశాలు. మొదటి రాకడ సంబంధించిన అంశం ఇందులో ఉంది, 2వ రాకడ సంబంధించినటువంటి అంశం కూడా ఇందులోనే ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు మొదటి రాకడలో ఆయన లోకానికి వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన నీతిని న్యాయాన్ని స్థాపిస్తున్నప్పుడు ఆ నీతి న్యాయ స్థాపనలను సహించలేకపోయారు, భరించలేకపోయారు. అందుకే యేసు ప్రభు వారిని ఎందుకు సిలువేశారు, ఆయన ఎందుకు ప్రభువుని మరణానికి అప్పగించారంటే, ఆయన స్థాపించిన నీతిని వారు ఏదైతే నీతి కలిగినటువంటి వారిని ఆయన పట్టించుకోవట్లేదని మాట్లాడారో, న్యాయం కలిగినటువంటి వారిని ఆయన పట్టించుకోవట్లేదని మాట్లాడారో, ఆయన తన నీతిని తన న్యాయాన్ని స్థాపిస్తే వీళ్ళు సహించలేకపోయారు. లూకాసు వార్తకి 23 వచనం రాస్తారు, వారి కేకలే గెలిచాయి. అంటే ఎందుట్లో నుంచి వచ్చాయి ఇవన్నీ? ఎందుట్లో నుంచి? సహనం లేక, ప్రభు నీతిని న్యాయాన్ని సహించలేక దానిలో నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి కోపం వారిని ప్రభువుని చంపేటయ్యే వారి ప్రాణము, వారి ప్రభువుని చంపుటయ్యే ఆహారంగా, పానంగా భావించుకున్నారు. ప్రియులారా, దేవుడు నీతి న్యాయాలు స్థాపిస్తే ఏ మానవుడు సహించగలుగుతాడు? దేవుడు నీతి న్యాయాలు మానవ జీవితంలో పూర్తిగా ప్రవహింపజేస్తుంటే
ఆయన నది పారునట్లు మానవ జీవితాలు నీతిని పారింపజేస్తే తట్టుకోలేని మానవులు చాలామంది ఉన్నారు. ఎవరు వీళ్ళంటే మేము నీతిమంతులు అనుకుంటున్న వాళ్ళే, మేము బాగున్నాము, మేము మంచిగా ఉన్నాము అనుకున్నటువంటి వారు ఈ నీతిని, ఈ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయారు. ప్రభు ఈ నీతిమంతుల గురించి మాట్లాడుతూ, ఏది పరిసయ్యులైన నీతిమంతుల గురించి మాట్లాడు, మీరు గిన్నెకు వెలుపట కడుగుదురు కానీ మీరు గిన్నెను లోపట కడగరు. అంటే ఇది వారి నీతి. ప్రభు వచ్చి దాన్ని భిన్నంగా మార్చేసి ఆయన చాలా గొప్పగా చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో, ఎవరితో మీరు వెళ్ళినప్పుడు 1 మైలు వెళ్ళమని చెప్పింది కదా, మీరు 2 మైళ్ళు వెళ్ళండి అని ప్రభు చెప్పాడు. ఎంత భిన్నంగా మార్చేశాడు ప్రభు తన నీతిని, ఎంత గొప్పగా చెప్తున్నాడు లోకాన్ని చూడండి. అందుకని ఆయనను సహించటం మొదటి రాకడలో చాలామందికి సాధ్యం కాలేదు, ప్రభుని సిలువేశారు. కానీ రెండో రాకడలో దుష్టులకు, దుర్మార్గులైనటువంటి వారు అస్సలు సహించలేరంట ఆయన రాకడని. చాలా కష్టం అయిపోయిందంట. అప్పుడు ప్రభుని ఎవరు సిలువ వేయలేరు. అప్పుడు అందరూ కొండల చాటుకు వెళ్ళి, చెట్ల చాటుకు, గుట్టల చాటుకు వెళ్ళి, ఓ కొండలార, ఓ గుట్టలార, త్వరగా మా మీద పడి మమ్ములను చంపేసేయండి. ఈ బాధ, ఈ తీవ్రత ఆయన రాకడ శబ్దాన్ని తట్టుకోలేకపోతుంది. సో దేవుని రాకడ సహించగలిగినటువంటి వారు ఎందరు ఉన్నారు? మేము నీతిమంతులము, మేము సత్యముగా యథార్థంగా ఉంటున్నామని అనుకున్నటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి ప్రశ్న, ఆయన నీతిని, న్యాయాన్ని స్థాపిస్తే ఎవరు తట్టుకోగలుగుతారు? ఇది మలాకీ ప్రవక్త ప్రజలను అడిగినటువంటి మాట. 2వ వచనం చివరి లైను, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. కంసాలి అగ్నితో పోల్చినప్పుడు దీనిలో 2 అర్థాలు ఉన్నాయి. అగ్ని, ఒక అర్థము అగ్ని కాల్చివేసిద్ది, ఇంకొక అర్థము అగ్ని శుభ్రం చేసిద్ది. 2 అర్థాలు ఉన్నాయి. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన యోర్దాను తీరమున ఆయన స్వరము వినిపిస్తూ ప్రజలకు బోధిస్తూ ఈ అగ్ని గురించే మాట్లాడాడు. ఈ అగ్ని 2 రీతులుగా పనిచేస్తుందని మాట్లాడాడు. ఒకటి, ఆ అగ్ని దుష్టులను కాల్చివేసిద్దని మాట్లాడాడు. అదే అగ్ని, ఇది పరిశుద్ధాత్మ అగ్ని, అందరినీ శుభ్రం పరుస్తుందని రాశాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ ఈ అగ్ని గురించి 2 రీతులుగా చెబుతున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో కాల్చివే. కాబట్టి దుష్టులకు ఇదే అగ్నిగా, దుష్టులకు ఈ అగ్ని కాల్చివేయబట్టడానికి, వారు నష్టపోవటానికి, వారి చావునకు, వారి శాశ్వత మరణానికి కారణమవుతుంది. 12వ వచనం, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయి. కాబట్టి ఈ అగ్ని ఎవరికి నష్టంగా మారుతుంది? దుష్టులకి. ఈ అగ్నిని ఎవరు సహించగలుగుతారు? ఈ అగ్ని మరి దుష్టులు సహించలేక, వారు ఈ అగ్నికి తాళుకోలేక వారు పాడైపోతారు. కానీ ఇదే అగ్ని చాలామందికి పరిశుద్ధాత్మ అగ్నిగా వారి జీవితాలను ఇంకా నూతనీకరించేటువంటిది ఈ అగ్ని పనిచేస్తుంది. 11వ వచనం, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకై నేను పాత్రుడిని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను దేంతో బాప్తిస్మం ఇస్తాడంట? ఇది ఎవరు అని అడుగుతున్నాం దేవుణ్ణి. ఈనాడు క్రైస్తవ సంఘాలు బాప్తిస్మాల గురించి కొట్టుకోవటం ప్రారంభం చేశాయి. సాతాను మన మధ్య అలాంటి చిచ్చు పెట్టేశాడు, చాలా భయంకరమైన చిచ్చు పెట్టేశాడు. ఎందుకంటే ప్రధానమైన పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం నుంచి మన మనసులను డైవర్ట్ చేసి, దాని నుంచి మన మనసులను తప్పించి, దాని నుంచి మన మనసులను త్రిప్పివేసి కేవలం నీటి బాప్తిస్మం మీద మనం కొట్టుకున్నట్లు చేసేసాడు సాతాను. అందుకని మనం దాన్ని మర్చిపోయాం. మీరు ఏ బాప్తిస్మం తీసుకున్నారని అడుగుతారు. నీటి బాప్తిస్మం, ముంచుడు బాప్తిస్మా, జెండా కింద బాప్తిస్మా, ఇసుకలో బాప్తిస్మం అని అడుగుతారు. కానీ నీవు అగ్నిలో బాప్తిస్మం పొందావని ఎవరు నన్ను అడుగుతారా? సాతాను మన హృదయాన్ని అంతగా తప్పించేశాడు, దాని మీద లేకున్నట్లు.
అందుకని దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా, ఒక బంగారమును దాన్ని మస్టుపోవటానికి శుద్ధి చేసినట్లుగా నీవు నా జీవితాన్ని అగ్నిలో కాల్చి నా జీవితాన్ని సువర్ణం చేయి నీ పరిశుద్ధాత్మ అగ్నిలో. ఇది అడగాల్సినటువంటి ప్రజలు, ఇది దేవుని పరిశుద్ధాత్మ అగ్ని సహాయాన్ని అడగాల్సినటువంటి ప్రజలు దేవుని అగ్నిలో కాలిపోయేటువంటి ప్రజలుగా దుష్టత్వానికి, దుర్మార్గతకు వారి జీవితాలు అప్పగించుకున్నారు. ఇందుట్లో మలాకీ గ్రంథకర్త వారు చేసిన 6 పాపాల గురించి మాట్లాడుతున్నాడు. మనం చదువుతాము. 5వ వచనం, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారి విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ అగ్ని ఈ రకములైన పాపము చేయుచున్నటువంటి వారందరికీ కూడా కాల్చివేయబట్టానికి, అనగా కంసాలి అగ్ని వంటిది, దానికంటే బలమైనటువంటి అగ్ని వంటిది వీరిని కాల్చివేయగలుగుతుంది. అదే అగ్ని కొంతమంది జీవితాలను శుద్ధీకరించగలుగుతుంది. సో మనం ఎందుట్లో ఉండగలుగుతాం? ఏది మన జీవితాలు తీసుకోగలుగుతాయి? రోమపత్రికలో 1వ అధ్యాయము 16 నుంచి కనుక చూస్తే ప్రజలు ఎంత పాపం చేస్తున్నాడు రోమపత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు వారి జీవితాలను భ్రష్టత్వానికి అప్పగిచ్చేశాడని రాశాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి, వారి అవివేక హృదయము అంధకారమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా, ఒక పక్క అభిచారము, ఇంకో పక్క వ్యభిచారము, ఇంకో పక్క తల్లిదండ్రులు లేని వారిని దోచుకోవటం, విధవరాండ్రం దోచుకోవటం, ఇంకో పక్క దేవుని నామాన్ని అపవిత్రం చేసి దేవునికి రావాల్సిన మహిమను ఇతరమైనటువంటి వస్తువులకో, వస్త్రాలకో, వ్యక్తులకో, చెట్లకో, పొట్టలకు ఆపాదించేశారు. అందుకని దేవుడు వీరిని భ్రష్టత్వానికి అప్పగించాడని రోమపత్రికలో పౌలు రాస్తాడు. చూడండి 1వ అధ్యాయం 28-9 వచనాలు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు ఇక వారి జీవితంలో ఎన్నడూ ఎప్పుడు మారరు. కొంతమందిని మనం అంటుంటాం కదా, ఈడిక మారడు అంటుంటాం కదా. బహుశా నిజంగా దేవుడు వారి జీవితాలను భ్రష్టత్వానికి అప్పగిస్తే వారు శాశ్వతమైనటువంటి కొలిమిలో, అగ్నిలో వారి జీవితాలు కాల్చబడి దేవుని నిత్యత్వాన్ని వారు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. కనుక ఈ ఉదయమందు ఏ దేవుని అగ్ని మనకు ఏ రీతిగా పని చేయగలుగుతుంది? దేవా, నీ అగ్నితో నా హృదయాన్ని శుద్ధీకరించు, నీ అగ్నితో నా జీవితాన్ని పవిత్రపరచు, సువర్ణంలాగా నా జీవితాన్ని మార్చు, నీ అగ్నితో నాలో ఉన్న మస్టుని తొలగించమని అడగాల్సినటువంటి మనం. అలాగే సబ్బు గురించి కూడా అక్కడ వాడాడు. ఆయన చాకలు వాని సబ్బు వండి. సబ్బు దేనికి వాడతాం? శుభ్రతకి కదా. దేవుణ్ణి మనం అదే అడగాలి, ప్రభువా నా హృదయమును నీవు శుభ్రపరచుము. ఒక దేహానికి, ఒక మనిషి ఎన్నో రకములైనటువంటి సబ్బులను చక్కగా వాడుతుంటాం. చాలా కాస్ట్లీ సోప్స్ వచ్చేసాయి ఇప్పుడు, చాలా బాగా దాన్ని ఉపయోగిస్తున్నాం. మరి హృదయాన్ని ఎవరికి అడగాలి? అందుకని ప్రభువుని అడగాలి, ప్రభువా నా హృదయమును శుద్ధి చేయము, నా హృదయమును కడుగుమని. అయితే లేవీయులకు, యాజకులకు ప్రభు ఇంకో రీతిగా పనిచేస్తున్నాడని మలాకీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం 2 వర్గాల ప్రజలను చెప్పుకున్నాం. ఒక వర్గం దుష్టులైన ప్రజలకు అగ్ని నాశనము, అలాగే దేవునిలో ఉండినటువంటి ప్రజలకు అది శుద్ధీకరించడానికి అగ్ని పనిచేస్తుందని మాట్లాడాం. 3వ వర్గం ప్రజలు ఉన్నారు. ఎవరు వీరంటే లేవీయులు, యాజకులు. చూడండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం.
వెండిని శోధించి నిర్మూలము చేయున వాడైనట్లు కూర్చునిండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మూలన చేయ రీతిని ఆయన వారిని నిర్మలులుగా చేస్తాడంట. ఎవరిని? మూడో వర్గ ప్రజలైనటువంటి వారు, అనగా లేవీయులు, దేవుని ఆలయ సేవకులు అయినటువంటి వారిని దేవుడు నాశనం చేస్తానని చెప్పట్లేదు, ఆయన కొలిమిలో కాల్చుతానని చెప్పట్లేదు. ఆయన వెండిని శుభ్రం చేసినట్లు శుభ్రం చేస్తాను. అనగా వెండి చేతి పని సంగతి, చేతి వృత్తులు ఉంటాయి కదా, ఆ చేతి వృత్తుల్లో ఈ వెండి ఒకటి. వెండిని శుభ్రము చేయు రీతిగా దేవుడు లేవీయులను, యాజకులను ఆయన తన రాకడలో వారిని చాలా నిర్మలులుగా చేస్తాడని చెబుతున్నాడు. 3వ వచనమే మరలా చదువుదాం. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారం నిర్మూలన చేయ రీతి ఆయన వారిని నిర్మలులు చేయును. అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లును పూర్వ సంవత్సరంలో ఉండినట్లును యూదావాను యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఈ లేవీయులను, యాజకులను ప్రభు శుద్ధి చేసిన తర్వాత, వెండిని పవిత్రం పరిచినట్లు ఆయన పవిత్రపరిచిన తర్వాత అప్పుడు దేవునికి అర్పించేటువంటి నైవేద్యాలు చాలా బాగుగా, ఇంపుగా, దేవుడు ఆగ్రానించగలిగినటువంటి సువాసనగా ఉంటుందంట. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, గత 2 వారాల నుంచి మీరు విన్నారు, యాజకులు ఎలా ఉన్నారు మనం చెప్పుకున్నాం. యాజకులు ధర్మశాస్త్రాన్ని చెంచిన వారు గాను, యాజకులు దేవుని వాక్యాన్ని కూలికి చెప్పిన వారు గాను, యాజకులు లంచములు పుచ్చుకున్నటువంటి వారు గాను, లేవీయులు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసినటువంటి వారు గాను 2 వారాలు మనం చెప్పుకున్నాం. అయితే వారిని నాశనం చేయట్లేదు, కానీ ప్రభు వారిని నిర్మలులుగా మారుస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని రాకడలో ఆయన తిరిగి 2వ రాకడ ద్వారా వస్తున్నప్పుడు ఆయన తన నిబంధనను మర్చిపోకుండా ఆయన ఇదిగో ఈ 3 వర్గాల వారికి ఇలాగున చేయనని మలాకి ప్రవక్త జ్ఞాపకం చేశాడు. మరి నిబంధన దూతలో మార్పు లేదు, నిబంధన దూతలో ఏ విధమైన చర్యల్లో మార్పు లేదు. మరి మన జీవితాల్లో మార్పు ఉందేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉంటామంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాం, ఒక్క దాని మీద స్థిరంగా ఉండి. ఈరోజు జనవరి 1 వచ్చిందంటే మనకు ఒక నిర్ణయం వచ్చేసింది, ఈ రోజు నుంచి నేను అస్సలు కోపాడకూడదు. అవునా? నెక్స్ట్ డేకి ఏమవుతుంది? నెక్స్ట్ డే కాదు, 7 నుంచి ఇంటికి పోండి. ఎలా ఉంటుంది? ఇంట్లో ఏదో ఒక నచ్చకపోయినా వచ్చేసిద్ది మనం. అదే గాలికి చెదరగొట్టి పొట్టు లాంటి వారు మనం, రేపబడినటువంటి దుమ్ము ధూళి వంటి వారు మనం. ఏ విషయంలో స్థిరంగా మనం నిలబడలేనటువంటి అస్థిరులు. కానీ మన ప్రభు రక్షకుడు, నిబంధన దూత, ఆయన ఎప్పుడు మార్పు లేనివాడు. అందుకే భక్తుడు చాలా చక్కటి పాట రాశాడు కదా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా కదా. ఆయన మారలేదు, ఆయనకి మరుగై ఉండినదేది లేదు. మలాకి కాల ప్రజలు ఈ రెండిటిని తలంచారంట. ఆయన మారిపోయాడు, ఆయన మన సంగతి పట్టించుకోవట్లేదు, మర్చిపోయాడు. కాబట్టి ఆయన మార్పు లేని దేవుడిగా, ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకనే మరియమ్మ గారు కూడా చాలా చక్కటి గీతం పాడుతూ, ఆ గీతములో ఆయన ఎంత తన నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఆ నిబంధన యందు ఆయన నిలిచి ఉన్నాడు. ఆమె గీతం పాడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుదాం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టే ఆయన తన సేవకుడైన
ఇశ్రాయేలునకు సహాయము. ఆనాడు అబ్రహాముతో ఏదైతే సెలవిచ్చాడో ఆయన దాన్ని నెరవేర్చాడు. తన నిబంధనను ఆయన మర్చిపోలేదు. నిబంధన దూతను లోకానికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ నిబంధన దూత మళ్ళా తిరిగి రెండో రాకడ ద్వారా సమీపించనై ఉంటుండగా మనం ఎలా ఉన్నాం? ఈ దినం మనం పరిశీలన చేసుకోవాలి. మనం నీతిమంతులు మనం అనుకుంటూ బ్రతికేస్తున్నామా? స్థిరంగానే ఉంటున్నాం అనుకుని అస్థిరులంగానే ఉండిపోతున్నామా? లేదా నేను బాగుగానే ప్రవర్తిస్తున్నాను, దేవుడే నా గురించి మర్చిపోయాడు, పక్షపాతం చూపిస్తున్నాను, దేవుని మీద నిందా నేరాలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నామా? ప్రియులారా, ఆ నిబంధన దూత రెండో రాకడలో వచ్చిన పిదప ఆయన తన చేటలో వేసి సమస్తమును చెరుగుతాడు. అప్పుడు మన నీతి ఏమైపోయింది? మన సత్యం, మన యథార్థత ఏమైపోయింది? ప్రభువా ప్రభు అని పిలిచిన వారు ఏమైపోతారు? ఆలోచించుదాం. నాకు బాగా ఇష్టమైంది మాట. బాప్తిస్మిచ్చే యోహాను భలే కఠినంగా చెబుతాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. మరి నీతిమంతులు ఏమవుతారు? ఈరోజు లోకమందు నీతిమంతులు అనుకుంటున్నావా? ఆ నీతిమంతులు అనుకున్న వారిని చేటలో వేసి చెరుగుతుంటే గురుగుల్లోకి వెళ్ళిపోయారంట. గురుగులు అనబడినటువంటి వారు బహుశా వాళ్ళని దేవుడు నీతిమంతులుగా ఎంచితే ఏం చేస్తాం? దేవాలయానికి 2 మనుషులు వెళ్ళి ప్రార్థిస్తే ఒకరు నీతిమంతులుగా తన ఇంటికి వెళ్ళారు. ఎవరని? సుంకరి కదా. పరిసయుడు అలాగే మిగిలిపోయాడు కదా, తన జీవితంలో ఏ మార్పు లేకుండా. కనుక దేవుని రాకడ సమీపిస్తుండగా ఆయన కంసాలాగ్ని వంటి వాడు, ఆయన తిరిగి రానయుంటుండగా మనం నశించిపోకున్నట్లుగా నిత్యజీవాన్ని సంపాదించుకున్నట్లుగా ప్రభువా నీ అగ్నితో నన్ను శుద్ధీకరించి నన్ను పవిత్రపరచమని అడుగుదాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలెనుగాక. ఆమేన్.